Hi friends, how are you? Hope doing well. So right, today we will discuss about habitual actions. సో ఇక్కడ habitual actions అంటే ఏందో మనం తెలవాలి. habitual actions అంటే ప్రతిరోజు అలవాటుగా చేసే పనులను habitual actions అంటారు. మరి హ్యాబిట్స్కు డిఫరెంట్ ఏంది అంటే హ్యాబిట్స్ అనేటివి మనం ఏం చేస్తాం, ప్లెజర్ కొరకు మనం వీటిని చేయడం జరుగుతుంటుంది. అంటే పాటలు పాడడం కానీ, చిత్రలేఖనం కానీ, తర్వాత ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ చెస్, తర్వాత చాలా హ్యాబీస్ ఉంటాయి. సో ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంది మరి అంటే ప్రతిరోజు అలవాటుగా చేసే పనులను జనరల్గా మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్ నౌ. సో ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ అనేటివి మనం రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం కాబట్టి సో కంపల్సరీ వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్లాస్ 1 అన్నాం. క్లాస్ 1 అని ఎందుకు అన్నాం అంటే స్ట్రక్చరల్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్ ఇంగ్లీష్ లోపల క్లాస్ 1. ఇంతకుముందు క్లాసులో మనం ఏం నేర్చుకున్నాం, బేసికల్ ఇంగ్లీష్. అంటే ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయడానికి, ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ చేయడానికి జనరల్గా మనకు బేసిక్స్ అనేది అవసరం కదా. వాటిని మనం బేసికల్ ఇంగ్లీష్లో నేర్చుకోవడం జరిగింది. ఈ స్ట్రక్చరల్ ఇంగ్లీష్ లోపల మనం ఆ బేసికల్ ఇంగ్లీష్లో మనం నేర్చుకున్నటువంటి ఆ బేసిక్స్ని బట్టి ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేయొచ్చో మనం ఈ రోజు నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా స్ట్రక్చరల్ ఇంగ్లీష్ లోపల క్లాస్ 1లో మనం హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, జనరల్గా మనకు ఒక సెంటెన్స్ లోపల ఐ కానీ, వ్యూ కానీ, యూ కానీ, దే కానీ ఈ సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేటివి వచ్చినప్పుడు మనం జనరల్గా బేస్ ఫామ్ని యూజ్ చేస్తాం. బేస్ ఫామ్ అంటే ఏంది, ఇక్కడ వేకప్, గో, టేక్, వాచ్, రీడ్ ఎట్సెట్రా. దీన్నే మనం V1 ఫామ్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఒక సెంటెన్స్ లోపల హీ, సీ, ఇట్ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా SES బేస్ ఫామ్ని యూజ్ చేస్తాం. SES బేస్ ఫామ్ అంటే ఏంది, ఇక్కడ అంటే బేస్ ఫామ్కే మనం SES యాడ్ చేస్తే SES బేస్ ఫామ్ అనేది వస్తుంది. అంటే IVU దే వచ్చినప్పుడు బేస్ ఫామ్ను యూజ్ చేయాలి. EC ఇట్ వచ్చినప్పుడు మనం SES ఫామ్ను యూజ్ చేయాలి. ఈ బేస్ ఫామ్ను SES ఫామ్ను యూజ్ చేస్తూ మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు అలవాటుగా చేసే పనులను ఏ విధంగా చెప్తామో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వ్యూ, యూ, దే అన్నాం. సో ఇవి వచ్చినప్పుడు మనకు బేస్ ఫామ్ రావాలి, అంటే V1 రావాలి. అంటే ఇవి ఎలా చెప్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వేకప్ ఎట్ 6 o'clock. I go to gym. Next, I take coffee. Next, I watch news on the TV. నెక్స్ట్ ఐ రీడ్ న్యూస్ పేపర్. అంటే ఈ విధంగా మనం నెక్స్ట్ వి, యూ, దే ఉపయోగించి కూడా మనం చెప్పవచ్చు. వ్యూ వేకప్ ఎట్ 7 o'clock. వ్యూ గో టు జిమ్. తర్వాత వ్యూ టేక్ టీ. ఇట్లా యూ, దే వీటిని ఉపయోగించి మనం బేస్ ఫామ్ యూజ్ చేస్తూ మనం డైలీ వాడేటువంటి పదాలను మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈసీ, ఇట్టును మనం ఒకవేళ సెంటెన్స్ లోపల తీసుకున్నట్టయితే SES ఫామ్ను యూజ్ చేస్తున్నాం. ఎట్లా చెప్పండి, ఈ వేక్స్ అప్ అంటున్నాం. ఇక్కడ ఈ వేక్స్ అప్ ఎట్ 5 o'clock. హీ గోస్ టు జిమ్. హీ టేక్స్ టీ. నెక్స్ట్ ఈ అంటే మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ. అంటే మనం ఈ విధంగా ఈసీ, ఇట్టును సెంటెన్స్ లోపల యూజ్ చేసినప్పుడు SES ఫామ్ను బేస్ ఫామ్ను యూజ్ చేస్తున్నాం. తర్వాత సి గోస్ టు కాలేజ్. సి టేక్స్ కాఫీ. ఇట్ ఓకేనా వాచెస్ న్యూస్ ఆన్ ద టీవీ. అది న్యూస్ చూస్తుంది టీవీ లోపల, అంటే జనరల్గా మనం సెంటెన్స్ ఫామ్ చేసినట్టయితే. నెక్స్ట్ సి రీడ్స్ బుక్స్. అంటే ఈసీ, ఇట్ వచ్చినప్పుడు SES బేస్ ఫామ్ను యూజ్ చేయాలి. IVU దే వచ్చినప్పుడు నార్మల్ బేస్ ఫామ్ మనం యూజ్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఐ టీచ్ ఇంగ్లీష్, అంటే నేను ఇంగ్లీష్ను బోధిస్తాను. తర్వాత ఈ టీచర్స్ తెలుగు, అతను తెలుగును బోధిస్తూ ఉంటాడు అని చెప్పుకోవచ్చు. ఈ టీచర్స్ తెలుగు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఐ గో టు కాలేజ్. బట్ ఈ గోస్ టు అనాలి. ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి గోస్ టు. ఈ గోస్ టు ఆఫీస్. ఓకే, ఈ గోస్ టు ఆఫీస్. సో ఈ విధంగా మనం చెప్తాం. అంటే జనరల్గా IVU దే వచ్చినప్పుడు బేస్ ఫామ్ V1 యూజ్ చేయాలి. అంటే వేకప్, గో, టేక్, వాచ్, రీడ్ ఎట్సెట్రా. ఈసీ, ఇట్ వచ్చినప్పుడు SES ఫామ్
బేస్ ఫామ్ను యూజ్ చేయాలి. ఎస్ఈఎస్ ఫామ్ బేస్ ఫామ్ ఎట్లా వస్తుంది అంటే బేస్ ఫామ్కే మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసినప్పుడు ఎస్ఈఎస్ బేస్ ఫామ్ అనేది వస్తుంది. అంటే వేక్స్ అప్, గోస్ టు, టేక్స్ టు, వాచెస్, రీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టీచ్ ఇంగ్లీష్ బట్ మై ఫాదర్ టీచర్స్ తెలుగు. ఐ గో టు కాలేజ్ బట్ మై ఫాదర్ అంటే ఈ గోస్ టు ఆఫీస్. ఈ విధంగా చెప్పాలి. ఇది చాలా సింపుల్గా ఉంది కానీ దీన్ని ఈ విధంగా మనం బేస్ ఫామ్ను తర్వాత ఏసీఎస్ ఫామ్స్ యూజ్ చేస్తూ మనం రెగ్యులర్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులను చాలా ఈజీగా చెప్పొచ్చు. అందులో భాగంగా ఐవియుదే అనేవి సెంటెన్స్లో వచ్చినప్పుడు జనరల్గా బేస్ ఫామ్ను యూజ్ చేయాలి. ఈసీఈట్ వచ్చినప్పుడు ఎస్ఈఎస్ ఫామ్ మనం యూజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ టు అండర్స్టాండ్. సో బాగా అర్థమైంది అనుకుంటా. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తర్వాత అందరికి కూడా తెలియజేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.